500 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల వృత్తి ఇస్తా అని చెప్పింది. ఏ మహిళకని కూడా చెప్పండి. ఒకవేళ అది ఇవ్వాలనుకుంటే నేను ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడిని, నాకైతే అర్థం కాలేదు అది ఎట్లా సాధ్యమైందో. మీకు తెలుసు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ గారు 2018 ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది. అనేక హామీలు ఇచ్చిన వాళ్ళు ఒక హామీ, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తాను. ఎట్టటే ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ చేస్తాను. అనేక హామీలలో ఇంకొక హామీ కూడా ఉంది. ఏంటిది? మీ పిల్లలకు నౌకరీ వచ్చేంతవరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా వాళ్ళు బుక్స్ కొనుక్కోవాలన్నా, మళ్ళీ ఎక్కడ కోచింగ్ సెంటర్ పోవాలన్నా నెలకు ₹3,110 ఇస్తా అని చెప్పిండు. దాని పేరు నిరుద్యోగ వృత్తి. మీకు ఐడియా ఉంది. చాలా ఉన్నాయి, అవి పక్కన పెట్టు. చెప్తే వారి భాషలో చెప్పాలన్నా, కేటీఆర్ గారి భాషలో చెప్పాలన్నా, ధనిక రాష్ట్రం, భారతదేశంలో ధనిక రాష్ట్రం అని దేని అందరూ అంటే తెలంగాణ అందరూ, నంబర్ 1 స్టేట్ అని దేని అందరూ అంటే తెలంగాణ అందరూ. మీరు విన్నారు వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. నేనే ఆర్థిక మంత్రి, అప్పు చేసిన నేనే. భారతదేశంలో అతివేగంగా అప్పు చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పాను. అతివేగంగా మా జిఎస్డిపిలో 17% అప్పు ఉంటే ఇవాళ అది 32%, 30% పోయింది. అదొక సబ్జెక్ట్. నువ్వే ఉన్నావు కాదు, నేనే ఉన్నా. మరి అంటే నేను నంబర్ 1 అని చెప్పిన కేసీఆర్ ఆ 2 హామీలు అమలు చేయలేకపోయాడు. కారణం ఏంటి? కారణం పైసలు లేవు. చివరికి ఆదిలాబాద్లోకి 1 వారం జీతం, మహబూబ్నగర్లోకి 1 వారం జీతం. ఉద్యోగులకు ఫస్ట్ వీక్లో జీతాలు రూల్ ఏముందా, ఇస్తాం అన్నాడు. చదువుకుంటా అయితే మనం చూస్తూ ఉంటాం. బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం 30% అని చెప్పి భావించి లైన్లు కట్టి 90% ఓట్లు వేస్తున్నారు. అంటే ఆ ఎలిట్ సెక్షన్స్ యొక్క చర్చ జరుగుతూ ఉంటుంది, ఎంత కామన్ ఉంటుంది. కానీ అప్పటికేమో ఎన్నికైందో అప్పుడు ఈమె కార్పొరేటర్ కాదు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేసింది. మీకు ఐడియా ఉండాలి. హైదరాబాద్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మె చేసినప్పుడు పార్టీల పరంగా లేదు, అందరు కలిసి చేశారు. అయ్యా తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతారు కదా, అందుకని మాకు కూడా కొంత జీతభత్యాలు పెంచండి. అప్పుడు నాకు తెలిసి జీతం 7,000 8,000 రూపీస్ కొంచెం పెంచమన్నారు. మీకు తెలుసు, వాళ్ళు ఆ మురికి కూపంలో దిగి పనిచేస్తున్నప్పుడు మనకు ముక్కు మూసుకొని పోతాడు. కానీ అవి చౌకైతే, అవి పని చేయకపోతే మన ఆరోగ్యం ఖరాబ్ తెలుసుకోవాలి. అంటే మళ్ళీ గెలిపించుకుంటే ఈ దేశం సురక్షితంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం కూడా సురక్షితంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ సీనియర్ సిటిజన్లు అయినా కూడా జనరల్గా ఇవాళ ఎస్ వీఆర్ విత్ యూ అని చెప్పి భావాన్ని వ్యక్తం చేయడమే కాకుండా దాన్ని ప్రదర్శించేటువంటి ఆ సందర్భం మేము ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తామని